మత్తయి సువార్త గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు ఒక్కడే మంచిదా? మరియు మీరు గురువులని పిలువబడకూడదు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఆమెన్, హల్లెలూయా. కానీ నిజముగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు క్రీస్తు ఒక్కడే గురువా, లేకుంటే ఇంకెంతమంది గురువులు? యు డు రిమైండ్. దేవుని పిల్లలారా, గురువుల వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఎందుకంటే 6 రకాల యాగాలు మన మధ్యకు తీసుకొచ్చిన తర్వాత పాప విమోచనకై 2వ భాగము గురువు వ్యవస్థనే తెచ్చారు. గురువు వ్యవస్థనే తీసుకొచ్చారు. గురు వ్యవస్థ, గురుతత్వం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మియే శ్రీ గురువే నమః. అంటే శ్రీ గురువే నమః. నిజమైన గురువు ఎవరో తెలుసుకొని ఆయనకు నమస్కరించండి, ఆయన బోధ ఆస్వాదించండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఈ నిజమైనటువంటి గురువు అంటే పరమాత్ముడే నిజమైనటువంటి గురువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరమ గురుని బోధ. ఆమేన్. మీరు బైబిల్ గ్రంథం సరిగా చదివితే కొన్ని స్థలాలలో మనకు పరమ గురుని బోధ తాకుతుంది, వినబడుతుంటుంది. అక్కడక్కడ పరమ గురుని బోధ. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాట లేదు కానీ ఆ బోధ వినబడుతుంది. మనోనేత్రములు తెరబడితే అంతరంగము దేవునికి ఇస్తే పరమ గురుని బోధ మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరమ గురుని బోధ నీ దగ్గరకు రావాలంటే, నీకు అండర్స్టాండింగ్ కావాలంటే, నీకు అర్థం కావాలంటే, నీలో లేశం మాత్రం కూడా పాపం ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. చెడు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామస్మరణ, ఆయన నామస్మరణకు నువ్వు బానిసవు కావాలి. అందుకే దేవుడు మనకు పాట ఇచ్చాడు. ఆ పాటలో ఏముంది? ఈ కొట్టేటోళ్ళు లేరు, ఎక్కడ పోయిరు? మా అయ్యగారు కూడా పత్తలేడు, ప్రపంచ పాలైపోయాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. నీవంటే నాకు బలమయ్యా, నీ పేరంటే నాకెంతో ఇష్టమయ్యా. ఎందుకు ఈ పదం పెట్టా? అగో నువ్వు దాన్ని కొడితే ఇది ఎక్కడ పోతుంది, అది కొడుతుంది. జర చిన్న కొట్ట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఏం చెప్పుకుంటున్నాం? ఆయన నామం, పరమ గురుని బోధ. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ పాటలో ఇది పెట్టాం. నీవంటే నాకు బలమయ్యా,
నీ పేరంటే నాకెంతో ఇష్టమయ్యా. ఆయన నామాన్ని ఇష్టపడాలండి. అది అది గొప్పతనం. యేసయ్య పేరు పలకనీకే సిగ్గుపడుతున్నావా, భయపడుతున్నావా? అయితే నీలో దేవుడు లేడు. నువ్వు ఏ సభలో ఉండు, నువ్వు ఏ ఇంటిలో ఉండు, నువ్వు ఏ స్థలంలో ఉండు, నీ నోట మొదట రావలసింది యేసునాథుని నామమే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామస్మరణకు మీరు మీ నాలుకను అప్పగిస్తే, మీ జీవ ఫలములు అర్పిస్తే మంచిది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, ఆయన నామస్మరణ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పేరు బలగాలి. ఆయన పేరు పరమ గురుని బోధ. దేవునికి మహిమ. నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండము ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని పిల్లలరా, మోషే మండుతున్న పొద ఎదుట నిలబడ్డాడు. ఆ పొద ఎదుట నిలబడినప్పుడు పరమ గురుని బోధ బోధింపబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరమ గురుని బోధ బోధింపబడుతున్నది. మోషకు అంతకు ముందు పరమ గురుని బోధ తెలియదా? తెలియదండి. వాళ్ళ నాన్న ప్రభుని నమ్మిన వాడే, వాళ్ళ అమ్మగారు ప్రభుని నమ్మిన వారే, వారి అన్నయ్య ప్రభుని నమ్మిన వాడే, వారి అక్కయ్య కూడా ప్రభుని నమ్మినామే. దేవుని పిల్లలరా, అతడు ఐగుప్తు దేశములో ఫరో చక్రవర్తి యొక్క కుమార్తె, ఆమె కొడుకుగా చలమనయ్యాడు, పెరిగాడు. ఆయన కొడుకు సకల విద్యలు అభ్యసించాడు, న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివాడు. అలనాడు ఐగుప్తు దేశానికి సంబంధించిన గ్రంథాలన్నీ పటిష్టం చేశాడు. కానీ వాటి వల్ల ఏమైనా గొప్పోడయ్యాడా? లాభం ఏమైనా కలిగిందా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వాటి వల్ల లాభం ఏమైనా కలిగిందా? ప్రయోజనం ఏమైనా ఉందా? అవన్నీ చదివాడు, అభ్యసించాడు. దేవుని పిల్లలరా, తన స్వజాతి నిమిత్తమై తన స్వజనుణ్ణి బాధ పెడుతున్నాడని ఒక ఐగుప్తుణ్ణి కిరాతకంగా కొట్టి చంపాడు. అంటే గ్రంథాలన్నీ చదివి నేర్చుకుంది ఇదా? లేఖనాలన్నీ చదివి నేర్చుకుంది ఇదా? ఐగుప్తు శాస్త్రమంతా తర్క వికరణం చేసి అభ్యసించి నేర్చుకున్నది ఒక వ్యక్తిని చంపాలనా, నరహత్య చేసేదా? ఒకసారి మీరు ఆలోచించాలి. కానీ పరమ గురుని బోధ అలా ఉండదు. ఈరోజు నేను ఐఏఎస్ చదివాను అంటున్నారు. ఏం తీసుకుంటున్నారు? లంచం. అంటే చదివింది ఎందుక?
నేను ఐపీఎస్ చదివాను అంటున్నారు, లంచం తీసుకుంటున్నారు. చదివింది అందుక? దేవుని పిల్లలరా, సకల విద్యలు అభ్యసించి న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన మోషే చదివింది ఒక మనిషిని చంపడానికా? ఎంత వ్యత్యాసము! లోకానుసారమైన బోధకు పరమ గురుని బోధకు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమ గురుని బోధ ఏంటి? మోషే ఒక వ్యక్తిని చంపాడు, తిరిగి ఇతనికి ఆ దేశము శిక్ష విధించింది. ఆ శిక్షకు తాళిమిగాక భయపడి దేశాన్ని వదిలిపెట్టి పరుగులు తీశాడు. మిద్యాను దేశానికి వెళ్ళిపోయి అడవి ప్రాంతంలో అరణ్యములో గొర్రెలు మేపుకుంటూ ఆ ఏటి నీళ్లు తాగుతూ అరణ్య యాత్ర చేస్తున్నాడు. ఆ అరణ్యములో ఒక పొద కాలుచున్నది, అగ్ని చేత మండుచున్నది, కానీ పొద కాలిపోవట్లే. అగ్ని చాలా రకాలుగా ఉంటుంది. మీరు కొన్ని పుల్లలు అక్కడ వేసి మండించండి, ఆ పుల్లలు కాలిపోతాయా? కాలిపోతాయా? అలాగే ఉంటాయా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, కాలిపోతాయి. కానీ మీరు ఇదొక అగ్ని వెరైటీ. ఒక పొద, ఆ పొదలో అగ్ని మండుచున్నది, కానీ పొద కాలుటలేదు. అహరోను కుమారులపైకి అగ్ని దిగొచ్చింది. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనంలో అగ్ని దిగొచ్చి వారిని ఏం చేసింది? కాల్చివేసింది. ఇది తమాషా కాదు. ఆకాశం నుండి అగ్ని ఎవరిని కాల్చనీకి వచ్చింది? ఎవరిని బూడిద చేయనీకి వచ్చింది? అంత సింపుల్ కాదు. అగ్ని దిగిందంట, అగ్ని వారి ఇద్దరి పైకి వచ్చిందంట, అగ్ని వారిని కాల్చి బూడిద చేసిందంట. అది యెహోవా అగ్ని అంట. హల్లెలూయా. అక్కడ మనుషులను దహించే అగ్ని, ఇక్కడ పొదలో మండుతున్న అగ్ని. ఈ అగ్ని దేవుని రథసారథిగా ఉంది, అదేమో మనుషులకు జ్ఞానోదయం కలిగించే అగ్నిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూస్తే మరొక అగ్ని కనబడుతున్నది. ఒక దేవదూత అగ్నిని తీసుకొచ్చి ఆయన పెదాలను కాల్చగా పెదాలు గాలిపోయినాయా? పాపం గాలిపోయిందా? పాపమే కదా. పాపాన్ని కాల్చే అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా నాటి కాలంలో చూస్తే బలిపీఠం ఒకటి కట్టి ఒక ఎద్దును వధించి బలిపీఠం, ఆ బలిపీఠంలో ఉన్న నీటి పైన వేసి ప్రార్థిస్తే ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. ఆ అగ్ని నీటిని, ఎద్దు మాంసాన్ని కాల్చి వేసింది. అదొక రకమైన అగ్ని. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఒక అగ్ని కనబడుతుంది. ఆ అగ్ని జ్వాలలు ఆకాశం నుండి దిగి ఒక్కొక్కరి పైన వాలగా వాళ్ళు ఏం చేశారంట? అన్య భాషలు మాట్లాడిరి. ఆమేన్. ఇదొక రకమైన అగ్ని. అగ్ని దిగితే భాష ఎక్కడిదయ్యా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను పరమ గురుని బోధ. ఆమేన్, హల్లెలూయా. అదొక రకమైన అగ్ని. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా రకాల అగ్నిలు బైబిల్లో ఉన్నాయి. ఏ అగ్ని ఏ పని చేయాలనో ఆ పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనమే దేవుని ఏమి చేయట్లే, ఎవరము ఏ పనులు
చెయ్యట్లే. ఇది శరీరం అండి. కన్ను చేసే పని కన్ను చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, చెయ్యి చేసే పని చెయ్యి చెయ్యాలి, నాలుక చేసే పని నాలుక చెయ్యాలి, మెదడు చేసే పని మెదడు చెయ్యాలి, గుండె చేసే పని గుండె చెయ్యాలి, జీర్ణాశయం పొట్ట చేసే పని పొట్ట. నేను చెయ్యని పని ఏ ఒక్కటన్నా ఎవరు దెబ్బతింటారు? ఎవరికి నష్టం? మనకే నష్టం. అలాగే సంఘములో కూడా ఎవరి పనులు వారు చెయ్యాలి. ఆమేన్. అలా చేయకపోతే ఎవరికి నష్టము? సంఘానికే నష్టము. ఆమేన్. సంఘానికి నష్టం అయితే మాకేంటయ్య గారు అంటారు. ఇంకొక మాట చెప్తా. ఈ కన్ను ఉందనుకో, ఈ కన్ను ఈ శరీరంలోకి వెళ్ళి తీసి బయటపడేశారనుకో, ఈ ఒంటి కన్ను మీద అయినా ఈ శరీరం ఏమవుతుంది? బ్రతుకుతుంది. కానీ ఆ కన్ను బ్రతుకుతుందా? అదేమవుతుంది? ఆ కన్ను ఏమవుతుంది? తీసి బయటపడేసిన కన్ను ఏమవుతుంది? తెలియదా? దానికి జీవం ఉంటుందా? 3 రోజులు అలాగే పెట్టామనుకో ఏమవుతుంది? అది ఏమవుతుందండి? మీకు ఇంత జ్ఞానం, అది ఏమవుతుంది అయ్యారు? పాడైపోతుంది, పురుగు పడుతుంది, వాపు వస్తుంది, అదేమైపోతుంది? చివరికి చెడిపోతుంది. అది దేనికన్నా అవసరం వస్తుందా? ఆ కన్నే గనక ఈ శరీరంలో ఉంటే దీనికి విలువ ఎంత? ఒక వ్యక్తి కూడా సంఘములో ఉంటే అంతే విలువ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి భద్రంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఆ వ్యక్తికి జీవం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ సంఘములో నుండి బయటికి వెళ్తే దేవునికి మహిమ. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఆయన దారి గుండా వెళ్తున్నాడంట, ఎరికో మార్గం గుండా అనుకుంటా. వెళ్తుంటే బాగా ఆకలేసి ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మంచి ఆకులు గుబ్బుగా ఉన్నాయి. వెళ్ళి చూస్తే ఒక్క ఫలము దొరకలే. వెంటనే శపించాడు. ఇది ఇక్కడనే ఈ క్షణమే ఎండిపోవునుగా కానీ శపించాడు. యేసు ప్రభు నోట కూడా ఏమున్నాయి? హల్లెలూయా. అవసరమైతే శాపం కూడా. దేవునికి మహిమ. అవసరమైతే కొరడా కూడా దేవాలయంలో పట్టలేదా? అక్కడ రూకలు మారుస్తుంటే, పక్షులు నమ్ముతుంటే, జంతువులు అమ్ముతుంటే, ఒక వ్యాపార కేంద్రంగా సంఘాన్ని మారుస్తే ఏం చేశాడు ఆయన? కొరడా పట్టవలసి వచ్చింది, తప్పలే. ఆమేన్. ఈ అంజూరపు చెట్టు గుబ్బుగానే ఉంది, ఆకులున్నాయి, కానీ దానికి ఏం లేదు? ఫలము లేదు. కోట్ల కొలది ఆస్తున్నంత మాత్రాన సరిపోతుందా? పరలోకానికి వెళ్తావా వెళ్ళవా? అది కదా ప్రశ్న. బైబిల్ అంతా 3 సార్లు చదివాను ఆ సంవత్సరానికి అంటే అయిపోతుందా? పరలోకానికి నీ ఆత్మ సిద్ధపడి ఉందా లేదా? అది కదా ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆమె పెద్ద ఇల్లు కట్టింది. నేను ఇంత ఇల్లు కట్టిన అంటే ఆ ఇంట్లో బతుకుతున్నావా అంటే కాదు, గుడిసెలో బతుకుతుంది. ఇంటి ముందు గుడిసె. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇంటిలో బతుకుతే కదా దాని విలువ చెప్పుకోవడానికి. కాబట్టి దేవుని పిల్లారా, అంజూరపు చెట్టు గుబ్బుగా కనబడ్డంత మాత్రాన సరిపోతుందా? దానికి ఏముండాలి? ఫలాలు ఉండాలి. ఫలాలుంటేనే యేసయ్య అయినా సంతోషిస్తాడు. విలువ, ఫలాలు ఉండాలి. కానీ ఇంకొక చెట్టు ఉన్నది. ఎక్కడున్నది? తోటలో. ఆ చెట్టు దగ్గర పోయినంట ఒక రోజు. ఆ చెట్టు అంజూరపు చెట్టే అంట.
ఆ చెట్టు గొబ్బుగా ఆకులతో పచ్చగా ఉన్నది. వెళ్ళిపోయి ఫలాలు వెతికితే దొరకలే. వెంటనే ఆ చెట్టును శపించాడా? దేవునికైనా దమ్ము సరిపోదు. ఎందుకో తెలుసా? ఆ తోటకు ఒక కాపరి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాపరి ఉన్నాడు. అందుకే ఆ కాపరిని పిలిచి, నాయనా ఇట్రా. ఏంటి నాయన అంటే, ఈ చెట్టును తక్షణమే కొట్టి తీసుకెళ్ళి ఈ పొలిమేర అవతల పడేసి దీన్ని కాల్చివే అంటే, ఇంకొక సంవత్సరం టైం తీసుకుంటా అన్నాడు. ఎందుకు? ఈ చెట్టుకు చక్కగా ఇంకా పాతు తీస్తా, ఎరువేస్తా, నీళ్లు పెడతా, వచ్చే సంవత్సరం దాకా చూస్తా, ఫలించకపోతే అప్పుడు ఆలోచిస్తా. ఆమేన్. సరే నాయన, నీ ఇష్టమయ్యని యేసయ్య ఏమయ్యాడు? కాపరి. సంఘంలో విశ్వాసి బ్రతుకు కూడా అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవునికి అడ్డుపడగలిగిన సేవకుడు సంఘానికి కాపరి ఉండాలి. మోషే అడ్డగించాడు దేవుణ్ణి. లేదా క్షణమాత్రము ఆ ప్రజల్లోకి దేవుడు అడుగు పెట్టుంటే లక్షల మంది శవాలై రాలేవాళ్ళు. కానీ దేవుని ఉగ్రత ఆపగలిగింది ఎవరో తెలుసా? సేవకుడే. అబ్రహాం దేవుని ఎదుట చేతులు కట్టుకొని నిలబడగలిగాడు. అంత దూరాన వెళ్ళిన దేవుడు తిరిగి మరలా అబ్రహాం దగ్గరకు వచ్చి, ఏంటి నాయన అంటే, 50 మంది నీతిమంతులు ఉంటే ఊరిని కాపాడుతావా నాయన? అబ్బా, దేవుడు చూడండి, ఏం ప్రశ్న! ₹1,00,00,000 ప్రశ్న. అంత టైంలో ఆ సడన్గా మహాదేవుని ఎదుట. దేవునికి మహిమ, హల్లెలూయా. చివరికి అట్ట అనుకుంటే ఎక్కడ దాకా వచ్చింది? 10 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? నేను ఎందుకు కాపాడను అబ్రహాం? అంత మూర్ఖున్నా, అంత పాపాత్మున్నా నేను కాపాడుతాను ఆయన అంటే. ఎవరి గురించి ప్రార్థన ఇదంతా? ఎవరి గురించి ప్రార్థన? తన కుటుంబం ఒకటి ఎక్కడున్నది? పాపపు పట్టణంలో ఉన్నది. నా తోటలో ఉండవలసినటువంటి ఆ చెట్టు ఇప్పుడు ఎక్కడ నాటబడ్డది? ఒక పాపపు పట్టణంలో నాటబడ్డది. అది కాలిపోవద్దు, అది బూడిద కావద్దు. అందుకే ఆ కాపరి తీక్షత, బాధ, దుఃఖం, అయ్యా అక్కడ ఉన్నాడయ్యా, కాపాడు నాయన, నీతిమంతుడు నాయన. కానీ మారు మనసు లేదు, క్షమించు. ఎవరు బతిలాడుకుంటున్నారు దేవుణ్ణి? కాపరే కదా. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్త సింగ్ అయ్య గారు ఒకరోజు చర్చికి రాలేదని వెళ్ళాడంట ఒక ఊరికి. వాళ్ళందరూ చలికాలం కట్టెలు వేసుకొని కాస్త మంట వేసి వాళ్ళు వెచ్చదనం కాపుకుంటున్నారు. భక్త్ సింగ్ అయ్య గారు వెళ్ళిపోయి ప్రైజ్ లాట్ అని చెప్పి ఒక కర్ర తీసి పక్కన పెట్టాడు, మండుతున్న కర్ర. వెంటనే ఆ కర్ర, మండుతున్న కర్ర కొద్ది కొద్దిగా మంట ఏమైపోయింది. అప్పుడు భక్త సింగ్ అయ్య గారు, మీరు ఎందుకు మందిరానికి రాలేదు అని అడిగారు. అంటే, అయ్యా ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అనేక సాకులు చెప్పారు. మరి అవి నిజాలే కావచ్చు. దేవుని పిల్లలరా, అప్పుడు భక్త సింగ్ అయ్య గారు అన్నాడంట, అయ్యలారా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కర్రలతో పాటుగా ఈ పక్కన తీసి పెట్టిన కర్ర కూడా బగబగా అగ్ని చేత కాలుతుంది, మంట మండుతుంది. నేను వచ్చినప్పుడు ఈ కర్ర తీసి పక్కన పెట్ట మీరు కూడా చూశారు. ఇప్పుడు ఈ కర్రకున్న అగ్ని ఏమైంది?
ఆరిపోయింది. ఎంత పవరో చూడండి సహవాసానికి, సంఘానికి. మన ఆత్మీయ మంట ఏమైతుందో తెలుసా? సంఘంలో నుండి కొద్దిగా సైడ్ అయితే తగ్గిపోతుంది. నువ్వు అన్నా అనుకున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఇంత విలువ, సహవాసానికి ఇంత విలువ. ఎందుకంటే సంఘము యేసయ్య స్వరక్తమిచ్చి కొనబడ్డది. ఆమేన్, హల్లెలూయా. దానికి విలువ ఎక్కువ. సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలవవు. ఆమేన్. నీ ఎదుట కాదు, ఎవరెదుట? ఆమేన్, హల్లెలూయా. అందుకే శాయశక్తుల దేని కొరకు పోరాడాలి? దేని కొరకు కనిపెట్టి ప్రార్థించాలి? దేని కొరకు నిలబడాలి? సంఘము కొరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము యొక్క శిరస్సు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. సంఘ శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, సంఘాన్ని ప్రేమించాలి, సంఘాన్ని గౌరవించాలి. సంఘములో ప్రార్థన అని అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా రావాల్సిందే. నాకు ఈ పని ఆ పని అని చెప్పనీకి లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి బోధ? పరమ గురుని బోధ. ఇదంతా ఎవరికి అర్థమవుతున్నది? మోషేకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క సమరయ స్త్రీ కొరికి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, ఒక్క స్త్రీకి బోధించడానికి. మీరు ముగ్గురు కలిసి మోకరించి ప్రార్థన చేసుకోవడానికి ఎందుకు డిలే అవుతారు? ఎక్కడైతే ప్రార్థన సహవాసం ఉంటుందో అక్కడ దుష్టుని క్రియలు లయపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. కాబట్టి యవన స్త్రీలు నిందించుటకు అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు? మన జీవితంలో ఎప్పుడైనా నిందించుటకు సాతానుకు అవకాశము ఇవ్వద్దు. మన జీవితంలో సాతానుకు అవకాశం ఇవ్వద్దు. 15వ వచనం, ఇంతకు ముందే కొందరు త్రోవను విడిచి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. ఎవరిని వెంబడించారంట? ఈ పరమ గురుని బోధ పక్కన పెట్టి వెంబడించారు. వెంబడించిన వారు ఎవరిని వెంబడించారు? సాతానును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఎవరిని వెంబడిస్తున్నారు? అయితే కడవరి దినములలో కొందరి అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి అగో విశ్వాస భ్రష్టులగుదురని
ఆత్మ తేటగా చెబుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఆ ఆ ఆ ఆ కింద ధనము గురించి రాయబడి ఉంటుంది. జర త్వరగా చదువు. ధనవంతులాగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను చదువు ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2:4 ఆగో. హల్లెలూయా. మత్తయి సువార్త గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. 24 ఆగో. వీళ్ళెవరిని? ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు ఎవరినంట? సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని, ఏర్పరచబడిన వారిని అబ్బో, వారి ద్వారా ఏం జరుగుతాయట? గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కూడా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరమ గురుని బోధ వినరండి. అబద్ధ ప్రవక్తలు, అంత్యక్రీస్తులు, వీళ్ళు ఎవరిని మోసం చేస్తారంట? ఏర్పరచబడిన వారిని. మిగతా వారితో పని లేదు. యేసు దేవుడని నమ్మి బాప్తీసం పొంది ఆయన బలలో చేయి వేసి వాక్యానుసారంగా బ్రతుకుతూ తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్న వారిని, పరలోక రాజ్యానికి ఏర్పరచబడిన వారిని, వారి అద్భుతాల ద్వారా, వారి సూచక్రియల ద్వారా, వారు పిలిచే పేరు పెట్టి పిలిచే దాని ద్వారా ఎవరిని మోసపరుస్తారంట? వీరిని మోసపరుస్తారు. వారు ఎటువైపు మళ్ళిస్తుంటారు మనుషుల ఆత్మీయ క్రమాన్ని? ధనం వైపు. ఇప్పుడు చదివాం కదా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే, ధనవంతుల మగుటకు ఆపేక్ష కలిగిన వారికి ఖబర్దార్ దేవుడు చెప్తుంది. ఏంటి అది అంటే, ధనము సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి పొడుచుకొని చనిపోయిన వారెందరో. దేవుని మందిరాన్ని, సహవాసాన్ని వదిలి, ఉదయం లేచి ప్రార్థించుకునే ప్రార్థన వదిలి, సాయంకాలము పడక మీదకి వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థన చేసుకునే సంఘ ప్రార్థన లేదా కుటుంబ ప్రార్థన వదిలి, వాక్య దానాన్ని విడిచి ఏం చేస్తున్నావు? వీటన్నిటిని వదిలిపెట్టి ధనము ధనము ధనము, డబ్బు 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 డబ్బు. ప్రార్థన టైంలో కూడా అదేనా నీకు? సంపాదన కొరకు పరుగులాడినా అక్కడ ₹1 కోటి మాట రాశాడు దేవుడు. ఏంటో తెలుసా?
నువ్వు తల్లి గర్భంలో నుండి ఎలాగ వస్తావో తిరిగి అలాగే వెళ్తాము. మన చేతిలో ఏమి పట్టుకోమి పోము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మీకు నేను సభాముఖంగా తెలియజేసేది, ఈ అబద్ధ ప్రవక్తలు ఈ మధ్యలో చాలామంది వెళ్ళారు. ఈ అబద్ధ బోధకులు చాలామంది వెళ్ళారు. అబద్ధ బోధకులు అంటే మన్ను తినమంటున్నారు తెలుసా. నేను ఒక 6 నెలల క్రితం, ఈ మధ్యలో కనబడట్లేలే, 6 నెలల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను, మన చర్చి వాళ్ళ దగ్గరికి. అలా పేరు నేను వెళ్ళాను. వెళ్తే పొద్దున్నే 7 గంటలకు వెళ్ళాను. పరిగడుపున వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వేడి నీళ్ళు కాసుకున్నారు. ఆ వేడి నీళ్ళు కాసుకొని 3 ఉన్నారు. ఆ 3 గ్లాసులు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు ఆ గ్లాసులలో పోసుకొని ఓ కవర్లో ఒక కర్చీఫ్, తెల్లని కర్చీఫ్, దస్తీ, ఆ దస్తీలో ఆ చెంచాతోటి ఆ మన్ను తీసుకొని ఆ గ్లాసులలో పోసుకొని కలుపుకొని తాగుతున్నాను. నేను అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు కలుపుకొని తాగుతున్నారు కర్చీఫ్లో కట్టి. ఏం తాగుతున్నారు అన్న? సమస్త రోగానికి నిరోధన. అన్ని రోగాలకు ఇదే మందా. గ్యాస్ ట్రబుల్ పోతుంది, అల్సర్ పోతుంది, గుండెపోటు పోతుంది, తలపోటు పోతుంది, షుగర్ పోతుంది, బీపీ పోతుంది, అన్ని నార్మల్కి వస్తాయి. నాకింత పోయండి అని నేను, నాకింత పోయండి తాగుతా. సరే అయ్యా అని వేడి నీళ్ళు పెట్టారు, గ్లాసు పెట్టారు, దస్తీ తెచ్చారు. ఆ మందు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామాక. ఇది నేనేమనుకున్నా అంటే, వాస్తవం చెప్తున్నా అండి, నేను ఏదో చెట్ల మందు అనుకున్నది. ఏదో చెట్ల మందు అదంతా కలిపి ముద్ద చేసి ఇచ్చారేమో అనుకున్నాను. ఆ చెంచాతో తీసేస్తే ఈ మన్ను తెచ్చి కలిపి తాగుతున్నా. మీకేం తెలియాలి బట్టే? ఫలానా చర్చి అయ్యా, ఆ చర్చి దగ్గర పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్పిన ఆ స్టేజీ పక్కపున్న మట్టి, ఆ మన్ను తెచ్చుకొని కలుపుకొని తాగితే సంతానం లేని వారికి సంతానం అవుతుంది, రోగాలు ఉన్న వారికి రోగాలు పోతున్నాయి. ఇది అబద్ధ బోధన లేకుంటే పరమ గురుని బోధన? చెప్పండి అక్కలారా, చెల్లెల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ముసలామె తెచ్చుకొని తాగింది. తాగి కడుపులో పేగులలో ఈ మన్ను వేరిపోయింది. పైప్ వేసి తీస్తే ఇంత వెళ్ళింది మన్ను. మట్టిని తినమని చెప్తున్నారు. తప్పండి, తప్పు. అబద్ధ బోధ. ఇక పేరు పెట్టి పిలిచే వాళ్ళైతే వాళ్ళకి ఏం న్యాయం అవుతుందో కానీ, ఇట్లా 5-6 మంది ఉంటే పిలవరు. ఒక 5-6 మంది ఉన్నారు అనుకో, పిలవరు. ఎందుకంటే దొంగలం బయటపడతాం కదా, దొరికిపోతాం. మేము పోయాం అలాంటి పేర్లు పెట్టి పిలిచే పాస్టర్ దగ్గరికి. నేను వెళ్ళాను, నాతో పాటు మన సంఘస్థులు కూడా 2-3 తీసుకొని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు మా పేరు పెట్టి ఏం పిలవలే, ప్రార్థన చేసి పంపించారు. కాదయ్యా, నా పేరేందో చెప్పయ్యా అంటే, నీ పేరు నాకెట్ట తెలుస్తుంది నాయన అంటున్నా. దేవుని పిల్లలరా, అది దాని ద్వారా సంఘానికి ఏం ప్రయోజనము లేదు. ఆమేన్. పేరు పెట్టి పిలవడం ద్వారా సంఘానికి ఏమి లాభము లేదు. పరలోక రాజ్యానికి వెళ్తుందంటే మాకు కూడా దేవుడు ఆ వరం ఇచ్చు. మరి పరలోక రాజ్యానికి సంఘము తీర్చిదిద్దబడాలి, వెళ్ళాలి అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఆయన అన్యాయం చేయడు. ఆయన ఆత్మను అందరికి పంచి ఇచ్చాడు కనుక మాకు కూడా వరం ఇచ్చేటోడు, మీలో కొందరికి ఇచ్చేటోడు ఆ వరం. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది కూడా క్రీస్తు సంఘమే గనక, ఈ సంఘం కూడా పరలోకానికి ఎత్తబడాలి గనక ఈ సంఘాన్ని అన్యాయం చేస్తాడు ఆయన? ఆమెన్, అన్యాయం చేయడు. ఆ మనసు ఆయన దగ్గర లేదు. కానీ ఎందుకు ఆ పేరు పెట్టి పిలిచేదంటే లాభప్రాప్తికి తప్ప ఇంకా దేనికి కాదండి. ఏదో డబ్బు సంపాదన కొరకు తప్ప ఇంకా మరి దేనికి కాదు. ఒక ఆమె సబ్బు, పాస్టర్ గారు బాత్రూంలో స్నానం చేసిండంట. స్నానం చేస్తే ఆ సబ్బు ఎత్తుకొచ్చుకుంది. మరి ఎవరు చెప్పారో, పాస్టర్లు చెప్పారా సంఘస్థులు చెప్పారా తెలియదు, కానీ ఆ సబ్బు ఎత్తుకొచ్చుకుందండి. ఎట్లుంటుంది అది? శరీరాన్ని పెట్టుకున్న సబ్బు. ఈ శరీరము ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ ఒక అరగంట అయినాక రుద్దు ఏమెళ్తుంది దీనికి? నల్లటి. పాస్టర్లకు వెళ్ళదా? పాస్టర్ అమ్మకి వెళ్ళదా? వెళ్తుందా వెళ్ళదా? ఇప్పుడు ఆ సబ్బు దానికి వేసి ఆ మైలకేసి రుద్ది ఆడ పెడితే ఈ దొరుసానమ్మకంటే ఆ సబ్బు తింటే పిల్లలు అవుతారట. మరి ఈ బోధ ఎక్కడికి వెళ్ళి నేర్చుకుందో? ఈ బోధ చెల్లి నేర్చుకుందో? ఇవన్నీ ఎక్కువ ఈ ఆడపిల్లలే చేస్తారు, మగ పిల్లలు పట్టించుకోరు ఎక్కువ. ఆ సబ్బు తెచ్చుకుంది, రోజుకింత ఆ చెంచాతో గీక్కుంటుంది, ఛాయలు వేసుకొని కలుపుకొని. ఇక రోగాలు రావంటే ఎందుకు రావండి? అబద్ధ బోధ. ఏంటిది ఇది? అబద్ధ బోధ. దేవుని పిల్లలారా, ఇలాగా మిమ్మల్ని చాలా భయంకరంగా దేవుని బోధను మరిపించి అబద్ధ బోధ వైపు తిప్పే వాళ్ళు రాబోతురంట. జాగ్రత్త. ఒక ఆయన యెహోవాయే దేవుడు అంటాడు, ఇంకొక ఆయన యేసుక్రీస్తే దేవుడు అంటాడు, ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ దేవుడే లేడంటాడు, ఇంకొక ఆయన అరటిపండు తీసి పిల్లలు కాని వాళ్ళకు ఒళ్ళో వేస్తాడు. ఇట్లా వేస్తే వాళ్ళకి సంతానం అవుతుంది అంట. ఇవన్నీ ఉన్నాయి, అన్ని బైబిల్లో రాసుందా? లేఖనం అట్లుందా? హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము దేవుడైన యెహోవా ఇచ్చు బహుమానం అని 127 కీర్తనలో రాయబడ్డది. కుమారులు ఆయన స్వాస్థ్యమో. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ పిండానికి అవయవ ఆకృతి కలగజేసేది దేవుడైన యెహోవా అని రాయబడ్డది. 139వ కీర్తన 16వ వచనంలో ఆ పిండము ఎలా ఉన్నది అని మొదట చూసేది నేను అని రాయబడ్డది. యెషయా గ్రంథం 44:2లో రాయబడ్డది, ఆ గర్భ సంచిలో ఉన్న పిండానికి సహాయం చేసేది దేవుడైన యెహోవా అని రాయబడ్డది. తల్లి గర్భంలోకి రాక ముందే ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసని ఇర్మీయా గ్రంథం 1:5లో రాయబడ్డది. ఇంత స్పష్టంగా లేఖనాలు ఉంటే వీటిని నమ్మరు దౌర్భాగ్యులు. వీటిని నమ్మక అరటిపండు తీసుకొని ఒళ్ళో వేస్తాడంట. ఆమె కొంగు పడుతుంది దొరసానమ్మ, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తాడు. వేయంగానే ఆమె గర్భం తెరబడుతుందంట. ఇది లేఖన విరుద్ధమా కాదా? అబద్ధ బోధన కాదా? నీకు మేలు జరుగుతుండొచ్చేమో భూమి మీద. ఎందుకంటే బైబిల్ ఇప్పటిదాకా చదివాంగా, అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, కానీ పరలోక రాజ్యము ఉండదు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఉండదు. అందుకే మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అంటే దేవుడు ఏమంటున్నాడు? నా తండ్రి చిత్తము చేయబడిన రాజ్యానికి పాత్రుడు. మీరెవరో నాకు తెలియదు, మూర్ఖతరం వర్లరా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక.
ఆమేన్. 3 నాళ్ళ ముచ్చట జీవితానికి ఇవన్నీ మనకు అవసరము లేదు. పరమ గురుని బోధ, ఇదంతా ఎవరికి పాఠం చెబుతున్నాడు? మోషే, మరొక ఆయన పౌలు గారు కూడా దమస్క ప్రాంతానికి వెళ్తుంటే ఎవరి బోధ ప్రత్యక్షమైంది? పరమ గురుని బోధ. దమస్క మార్గము పొలిమర దగ్గర. అందుకే వాళ్ళంతా మేధావులు బైబిల్లో కనబడరు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ద్వారా చరిత్ర రాయబడ్డది, భవిష్యత్తు రాయబడ్డది, గ్రంథాలు లిఖించబడ్డాయి. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆమేన్, హల్లెలూయా. పరమ గురుని బోధ నీకు అవసరం, నీకు అవసరము. అన్ని పనికి మాలిన పనికిరాని అన్ని బైబిల్ తెలియకపోతే నేర్చుకో. అవన్నీ గుండెలోకి తీసుకుంటే పిచ్చోడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, సాతానుకు ఎక్కడ కూడా మనము ఛాన్స్ ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇచ్చావా నీ జీవితం పాడైపోతుంది. ఒకరోజు యేసన్న గారి దగ్గరికి ఒక ముసలామె నూనె డబ్బా పట్టుకొని వచ్చిందంట. నూనె డబ్బా తీసుకొని వచ్చి, ప్రార్థన చేయి పాస్టర్ గారు అన్నారంట. ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆమె అదృశ్యం చెప్పలేం కానీ ఇంటికి వెళ్ళి ఆ గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నూనె 2 చుక్కలు వేసుకొని తాగిందంట. కడుపులో నొప్పి అట్టే తగ్గిపోయింది. కడుపులో నొప్పి తగ్గేసరికి ఇక ఆ సీసకి ఏం చేసింది తల్లిగారు? మంచి ఒక తాడు కట్టి ఆ నెట్టాడు కట్టి ఏలాడదీసింది. ఏలాడదీసి ఈ ముసలామె మోకాలేసి చేతులెత్తి ఇక ఎవరికి ప్రార్థన చేస్తుంది? ఇక ఎవరికి ప్రార్థన? మళ్ళా సీసకు పేరు, ఏం పేరు? ఆ పేరు యేసయ్య అని మంచిగా కలిపింది. బా, సైతాను గాడి ఏ ఆలోచన చూడండి. యేసయ్య అని పోయి ఎట్లా కలిపింది? సీసయ్య, సీసయ్య అని పేరు పెట్టి ఇక ప్రార్థన చేస్తుంది. ఇక సీసయ్య, నా కడుపులో నొప్పి తగ్గిస్తేవిగా అయ్యా. 2 చుక్కలు ఇట్టేసుకొని తాగేసరికి అట్టే తగ్గిపోయాను. ఆయన పాపం వాళ్ళ భర్త పొలం పని పోయి వచ్చి పాపం కాళ్ళు కడుక్కోవడానికి చేతగాక వచ్చి కుర్చీలో ఊకొని ఒక్కసారి ఇట్లా కాళ్ళు లేపాడట. రేయ్, ఎక్కడ లేపుతున్నారో నువ్వు? ఎక్కడ చాపుతున్నావు కాలు? సీసయ్యా. ఇప్పుడు ఈమె దేవుడు ఎవరు? ఈమె పాపం కడిగింది సీసనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పేది, దైవజనుడిగా ఈ పనికి మాల బోధల వైపు తిరగకండి. దేవుడు యేసుక్రీస్తే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాప శాప దోషముల కొరకు నరవతారం ఎత్తింది యేసుక్రీస్తే. కన్యక గర్భాన పుట్టింది యేసుక్రీస్తే. పరిశుద్ధుడు యేసుక్రీస్తే. ఆచార్య బ్రహ్మచారి యేసుక్రీస్తే. ఆయన నీ కొరకు సిలువను మోసాడు. ఆయన నీ కొరకు కరోనా దెబ్బలు భరించి తలలో ముళ్ళ కిరీటం పొంది ఆ సిలువలో మేకుల మధ్య వేలాడి రక్తమంతా కార్చి ఆ రక్తము ద్వారా 1 యోహాను 1:7 ప్రకారం నీ సర్వ పాపాన్ని కడిగాడైనా. ఇంకెవరు ఈ పని చేయలే. ఆయన ద్వారా నీకు పరలోక రాజ్యం. ఆమేన్. పాప విమోచన, దోష విమోచన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, పరమ గురుని బోధ వినాలి. దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే
సంఘ పెద్దలు కనబడతారు. సంఘానికి పెద్దలు ఇద్దరు ఉన్నారు, సంఘ పెద్దలు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు చెప్పండి అక్క, ఏం పేర్లు? సంఘ పెద్దలు ఏం పేర్లు? అననీయ, సఫీరా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ పెద్దలు అననీయ, సఫీరాలు. ఇంత పొలం ఉంటే అమ్మారు, అందులో భాగం తెచ్చి దేవుడి మందిరంలో ఇవ్వాలి. భాగం అంటే ఎంత? మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. ఎంత రాసి ఉందో అంత ఇవ్వండి. ఆ భాగము తెచ్చి ఇవ్వాలి. కానీ వీరు ఏం చేశారు? భాగము తీశారు, సగం తీసి దాచిపెట్టారు. ఇద్దరు సగ భాగం తీసి ఇంటిలో దాచుకొని సగ భాగం తెచ్చారు. ఇప్పుడు వీరు ఎవరిని వెంబడించారు? ఎవరిని వారి జీవితంలోకి ఆహ్వానం పలికారు? దేవుని వాక్యానా, సాతానునా? నీ జీవితం కూడా ఇలా ఉందేమో చూసుకో. దేవుడి దశమ భాగం విషయానికి వస్తే నువ్వు సాతానుని వెంబడిస్తున్నావా లేదా దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానునే వెంబడించారు కనుక ఆ సాతాను ఆత్మ ఎప్పుడైతే వీరి పైకి వచ్చిందో వారు ఏమయ్యారు? చనిపోయారండి. ఇద్దరు, భర్త భార్య ఇద్దరు ఏమయ్యారు? చనిపోయారు. హల్లెలూయా. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం మనం చదివితే ఆ 20వ అధ్యాయంలో పౌలయ్య గారు ఆదివారం దినమున, అంటే శనివారం దినం ప్రారంభించాడు వాక్యము. అర్ధరాత్రి దాకా ఆయన వాక్యం బోధిస్తున్నాడు. అర్ధరాత్రి దాకా వాక్యము బోధిస్తుంటే 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 ఆయన బోధించేది ఎక్కడ? సంఘం ఎక్కడుంది? 3వ అంతస్తు. బోధిస్తుంటే 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 అక్కడ ఐతుకు అనేవాడు ఒకడు మంచిగా నిద్రపోతుండట. పౌలయ్య గారు వాక్యం బోధిస్తుంటే నేను నిద్రపోయారు. తునికలం మేం బోధిస్తే నిద్రపోరా? హల్లెలూయా. ఆత్మవశుడు, ఆత్మ దర్శనం కలిగిన వాడు, దేవుడు జత పనిగా కలిసిన వాడు, సకల శాస్త్రాలు అభ్యసించిన వాడు బోధిస్తుంటేనే కొంతమంది నిద్రలో, వాడు నిద్రపోయి 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 ఎక్కడి నుండి పడ్డాడు? కింద తొబ్బొల్లు మన 3వ అంతస్తు నుండి కింద పడి చచ్చిపోయాడు. చస్తే పౌలయ్య గారు వచ్చి, ఈ నింద నాకెందుకు నాయన? పలాని పౌలయ్య గారంట ఇలా బల్లారాధన రోజు వాక్యం బోధిస్తున్నాడంట, ఒకడు 3వ అంతస్తు నుండి జారి కింద పడ్డాడంట, వాడు చచ్చాడంట అని ఈ నిందే నాకెందుకు నాయన? నా పేరు ఎందుకు పొక్కిరేం చేస్తావు? ఈ సచ్చి నేను బతికి నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు దయ చూపి బతికిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యం వినేటప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తున్నావు? నువ్వు వాక్యం వినేటప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నిద్ర మత్తు గల దుష్ట శక్తిని, వాణ్ణి ఆశ్రయించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాణ్ణి ఆశ్రయించొద్దు. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా, దయచేసి మీకు నేను చెప్పేది, ఎక్కడ కూడా మన విరోధికి మనం ఛాన్స్ ఇవ్వద్దు మన జీవితంలో. అందుకే పౌలు తిమోతికి అంటున్నాడు, నీ విరోధికి సాతానుకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు, అపవాదికి ఇవ్వద్దు, ఎక్కడ టైం ఇవ్వద్దు, ఛాన్స్ ఇవ్వద్దు. మన జీవితం నీతిగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలి. ఓ పాట పాడినా కానీ ఆత్మలో ఆనందించాలి, ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడాలి, లెక్కలలో నీతిగానే ఉండాలి,
నిజాయితీగానే ఉండాలి. మనం చేసే పని దగ్గర కూడా నిజాయితీగానే ఉండాలి. సేటు ఉన్నప్పుడు ఒక రకమైన పని, లేనప్పుడు ఒక రకమైన పని కాదు. పైన దేవుడు ఉన్నాడని భయపడుతూ మనము వాళ్ళు ఉన్నా లేకపోయినా, యజమానుడు ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా పని చేయాలి. అమ్మో యజమానుడు లేడు కానీ కుర్చీలో ఊకొని కాళ్ళు ఊపుకుంటూ ఊకున్నావు అనుకో, లెక్క పక్క చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మోషేకు పౌలు గారికి దేవుడు బోధిస్తున్న బోధ. అందుకే వాళ్ళు ఇన్ని గ్రంథాలు, పౌలయ్య గారు అయితే 17 గ్రంథాలు, దగ్గర దగ్గర 17 దండయాత్రలు, అవన్నీ ఈరోజు మనకు బోధగా మారిపోయాయి. మోషే గారైతే ధర్మశాస్త్రాన్ని లిఖించాడు. ఈరోజు దాన్ని కంఠస్థం చేసి గుండెలో దాచుకుంటున్నారు. అనేక దేశాలు రాజ్యాంగం రాస్తే మోషే గారు, పౌలయ్య గారు రాసినవి తీసుకుంటున్నారు. కోర్టుల్లో సెక్షన్లకు కూడా ఇవి తీసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరమ గురుని బోధ ఎక్కడ తోసివేయదో. ఏది నిజమైన బోధ, ఏది పరమ గురుని బోధ పసిగట్టగలిగిన స్థాయి నీతో ఉండాలంటే, నీకుండాలంటే నీ కన్నులు తెరవబడాలి. నీ అంతరంగంలో దేవుడు ఉండాలి. ఆమేన్. ఆదివారం దేవుడి మందిరానికి, శుక్రవారం దేవుడి మందిరానికి వచ్చి ఈ బోధ నేర్చుకోవాలి. ఆమేన్. అందుకే ఒక పెద్ద ఆయన ఏలియా, చాలా గొప్ప పెద్ద మినిస్ట్రీ. ఆయన దేవుడు ఏది చెప్తే అది చేయడమే, అంతే. ఇంకొకటి చేసేది లేదు, చేసేది లేదు. ఆయన చెప్పేదాకా అక్కడ కూర్చోవాలంటే కూర్చోవాలంతే. ఆయన లేచి వెళ్ళమంటే వెళ్ళాలంతే. దేశంలో కరువు వచ్చింది. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చో, ఆ నీళ్లు తాగంటే వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్నాడు, ఆ నీళ్లు తాగుతున్నాడు. కాకులు నీకు భోజనం తెచ్చిస్తాయి, తిను అన్నాడు. ఆ కాకులు తెచ్చిస్తే తీసుకొని తింటున్నాడు. నాకు కాకులు అయ్యి వచ్చి, ఆ కాకులు తెచ్చిచ్చే భోజనం నాకెందుకు నాయనా, పెద్ద రోత అని అన్నాడా? నీ బతుకు కూడా అలాగే ఉండాలి. ఆయన చెప్పింది వినాలి, దాని ప్రకారం బతకాలి. నువ్వైనా నేనైనా. అక్కడ అయిపోగానే 6 నెలలు ఉన్నాడు. 6 నెలల తర్వాత దేవుడు వచ్చాడు. 6 నెలలు ఒక దగ్గరనే ఉన్నాడండి. అసలు ఆయన లెవెల్ ఏంటిది? ఆకాశం నుండి అగ్ని దిగిరా అంటే దిగొస్తుంది. ఓ 50 మందిని ఆయన చంపనీకి వచ్చారు. ఆకాశం వైపు దిగి చూసి, నేను దైవజనుడైతే అగ్ని దిగొచ్చి వీరిని కాల్చును కాకంటే ఒక్క సెకండ్లో వచ్చి అగ్ని కాల్చి బూడిద చేసింది 50 మందిని. అలా 2 సార్లు జరిగింది. సముద్రపు ఒడ్డున మోకాలేసి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం లేని ఆకాశం వర్షం కుమ్మరించింది. ఆయన గాలిలో వెళ్ళిపోతాడంట అండి. ఆయన ఇట్లా మనలాగా భూమి మీద నడిచే వ్యక్తి కాడు. దాకా ఆ గేటు వరకు నడుచుకుంటూ పోతాడు, ఏదో జనాలకు కనబడాలి. అక్కడికి వెళ్ళి లేచాడు అనుకో, గాలి ఆయన ప్రయాణ వాహనం. ఆమేన్. ఆయన భుజం మీద ఉన్న దుప్పటి యోర్దాను నది ఇట్లా కొడితే పాయలైపోతాయి, అంతే, పాయలైపోతాయి. చచ్చినోడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మీద ఇలా పడుకున్నాడు అనుకో, వాడు లేవలసిందే. అంతటి గొప్ప మహానుభావుడు ఎవరి మాట కొరకు ఎదురు చూసుకుంటున్నాడు? 6 నెలలు కెరీతు వాగు దగ్గర ఉండాలంటే అక్కడ అట్టే ఉన్నాడు. తర్వాత దేవుడు వచ్చి, ఒక విధవరాలు ఇంటికి వెళ్ళు, సారేపతిలో విధవరాలు ఉంది, అక్కడికి వెళ్ళు, ఆమె కట్టెలు వేరుకుంటుంటుంది, అడ్డుపడుతుంది అంటే, సరే నాయనా. అక్కడికి వెళ్ళిపోతుంటే కట్టెలు వేరుతూ అడ్డుపడేసరికి అక్కడ అడిగాడు, అమ్మ మీరేనా సారేపతి అంటే, నేనే అయ్యా అంటే, మీ ఇంటిలో నేను బ్రతానమ్మా. సరే అని ఇంటిలోకి వెళ్ళిపోయి అప్పడం చేసి ఆ నీళ్ళు ఇస్తే తిని తాగి, దేవుని పిల్లరా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు. ఒక విధవరాలి ఇంటిలో, భర్త లేనామె ఇంటిలో ఒక దైవజనుడు 3 సంవత్సరాలు ఉండాలంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత నింద. కానీ ఎవరి మాట అది? ఎవరి మాట? అయా విధవరాలను ఆయన ఎన్ని నిందలు వస్తాయ్యా, నేను ఎందుకయ్యా అన్నాడా? అనలే. హోషేయ కూడా అంతే. ఒక ఆవిడ ఉన్నది, ఆమె వ్యభిచారం చేసి పిల్లలను కన్నది. ఆవిడని పెళ్లి చేసుకో అన్నాడు యేసయ్య. ఆమెకు పుట్టిన పిల్లలను తీసుకో అన్నాడు.
వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, వ్యభిచారం ధర కన్నా పిల్లలను తీసుకున్నాడు. మాట తప్పలే, ఆయన చెప్పిందే వినాలి. ఆమెన్. అంతటి మహానుభావులు, జ్ఞానవేత్తలు మోకాళ్ళు వేస్తే ప్రపంచమే ఓడిపోతుంది. కత్తి పడితే 450 మందినైనా నరికి కెరీతు వాగు దగ్గర రక్తం ఒడిపించగలడు. ఆమెన్. తిరికోళ్ళు కాదు, ధైర్యం లేనోళ్ళు కాదు, బలము లేని వారు కాదు, బలహీనులు కాదు, తిండికి లేనోళ్ళు కాదు, చదువు లేనోళ్ళు కాదు, దేవుని వాక్కు కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయి కర్మేలు కొండపైన ఉండు నాయన అంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడమే. మనము అధిక తెలివి, ఆ పెళ్ళికి ఆ పబ్బానికి వద్దురా నాయన అంటే కాదు, తెగేసి పరిగెత్తాం. ఆ తిండి వద్దురా నాయన అంటే తెగేసి తింటాం. ఆ సహవాసం వద్దు తల్లి అంటే తెగేసి పరిగెత్తాం. వాక్యానుసారంగా బ్రతుకులేదు నాయన తల్లి అంటే తెగేసి అలాగే బ్రతం. లేదంటే దైవజనుడు తప్పో, దేవుని వాక్యం రాంగో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మరవాలే. దండం పెట్టి చెప్తున్నా, పరమ గురుని బోధ మనం స్వీకరిద్దాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరమ గురుని బోధ 3 రోజులు ఒక్క దగ్గరనే కూర్చొని ప్రసంగించాడు. ఒకే స్థలంలో 3 రోజులు కూర్చొని బోధించాడు. ఆ బోధ చదువుతుంటే ఎంత బాగుంటుందో. దేశాలు మారిపోయినాయి, అధికారులు మహనీయులు మారారు ఆ బోధ ద్వారా. నేర్చుకుందాం ఆ బోధలో. ఆ బోధ ప్రకారం ముందుకెళ్దాం, ఆ బోధ ప్రకారం బ్రతుకుదాం. మోకాళ్ళు ఇద్దాం, చేతులు ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసయ్య బోధ, పరమ గురువు ఆయనే. మీరు గురువులని పిలువబడకూడదు, గురువు ఒక్కడే, ఆయన ప్రభైన యేసుక్రీస్తు. ఆయన బోధ విడిచిపెట్టి టీవీలలో వచ్చే బోధలు, సెల్ ఫోన్లో వచ్చే బోధలు, సరిగా జ్ఞానం ఉండి జ్ఞానం లేని బోధలు, అబ్బాబ్బాబ్బాబ్బా అంటే అయిపోతుందా? డ్రమ్ము గట్టే కొట్టేస్తే అయిపోతుందా? టీవీ స్క్రీన్లో వస్తే అయిపోతుందా? థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ. పరమ గురుని బోధ, నిర్గమకాండం 33:5లో నేను నిన్ను పరలోకానికి పంపాలన్నా నరకానికి పంపాలన్నా, ఎస్ ఐఎమ్ డిసైడ్మెంట్. నేను అది నిశ్చయించుకోవాలంటే మొదట నీ శరీరం మీద ఉన్న ఆభరణాలు తీసేయి. సాక్షాత్ భగవంతుడు చెప్పిన మాట ఇది, సృష్టికర్త చెప్పిన మాట. పరమ గురుని బోధ లక్ష్య పెట్టక. థ్యాంక్ యూ లార్డ్. శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే నీ నీతి ఎక్కువైన ఎడల అప్పుడు నేను ఆలోచిస్తా అంటున్నాడు దేవుడు. శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికమైనప్పుడు అప్పుడు ఆలోచిస్తాడంట, పరలోకాన్ని పంపించాలా నరకాన్ని పంపించాలి. ఆయన ఆలోచన చేసుకుంటాడు. మన మన బ్రతుకును బట్టి, మన క్రియలను బట్టి. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పిల్లారా, మార్కయ్య గారిలో ఉండి మాట్లాడుతున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మని వానికి శిక్ష. పరమ గురుని బోధ. థ్యాంక్ యూ లార్డ్.